సమస్త మహిమ ఘనత ప్రభావములు జీవముగల దేవునికే చెల్లును గాక. మన ప్రభువును రక్షకుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో రెవల్యూషన్ ఆఫ్ హోప్ అనే శీర్షికకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క శీర్షికలో ప్రకటన గ్రంథమందు నిరీక్షణ అనే శీర్షికలో ఈరోజు ఈ సమయంలో మనము 7వ వర్తమానాన్ని ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క వర్తమానం ప్రారంభించుకుని పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, కృపగలిగిన మా తండ్రి, ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీరు మాకు బోధిస్తున్నటువంటి ఆత్మీయ పాఠాలకై మీకు వందనాలు. ఈ సమయంలో మీ దీనదాసుని నన్ను క్రీస్తు ప్రభువారి శిలువ చాటును మరుగుపరిచి మీరే మా అందరితో మాట్లాడమని, సమస్త మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభుని అతి త్వరలో రానియున్న యేసుక్రీస్తు నామపేట వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రకటన గ్రంథమందు 7 సంఘాల్లో 2వ సంఘమైనటువంటి స్మరణ అనే సంఘం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ స్మరణ అనే సంఘం యొక్క అర్థం ఏమనగా స్వీట్ స్మెల్లింగ్ సేవర్, ఇంపైన సుగంధ సువాసన. ఇంపైన సుగంధ సువాసనగా ఈ యొక్క సంఘము పిలువబడింది. ఈ యొక్క సంఘం యొక్క పేరుకు అర్థం వస్తున్నది. ఈ ప్రకటన గ్రంథంలో ఇది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుండి 11 వరకు మనం చూసినట్లయితే ఈ స్మరణ సంఘం గురించి రాయబడిన లేఖన భాగాన్ని మనం చదవగలం. ఈ స్మరణ అనే పదానికి ఇంపైన సువాసన, ఇంపైన సుగంధ సువాసన అని మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఈ యొక్క సంఘ విశ్వాసులు క్రీస్తు కొరకు సాక్షులుగా సమాజంలో క్రీస్తు కొరకు పరిమళ సువాసనగా జీవించినటువంటి వారు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త సౌఖ్యములను పోగొట్టుకున్నప్పటికీ క్రీస్తు కొరకు వారు ప్రాణాలు అర్పించడానికైనా వారు వెనకాడలేదు. అందుచేత వారి యొక్క సమర్పణ క్రీస్తుకు ఎంతో, దేవునికి ఎంతో ఇంపైన సువాసనగా ఉన్నది. మన జీవితాలు ఎలా ఉన్నాయి ప్రియులారా? మన జీవితాలు క్రీస్తుకు పరిమళ సువాసనగా ఉన్నాయా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రాయిస్తూ ఉన్నారు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి. క్రీస్తు మిమ్మును ప్రేమించిన విధానాన్ని మీరు చూసినట్లయితే, క్రీస్తు మనల్ని ప్రేమించినటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే, ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన తన్ను తాను బలి అర్పణగా అర్పించుకుని ఉన్నారు. మనము పరిమళ సువాసనగా ఉండాలని క్రీస్తు ప్రభువారు కోరుతూ ఉన్నారు. ఆయన మనలను కూడా ఆయన వలె పరిమళ సువాసనగా, దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ఈ స్మరణ సంఘ కాలమును మనం చూస్తే క్రీస్తు శకము 100వ సంవత్సరం నుండి 313వ సంవత్సరం మధ్య ఉన్నటువంటి ఈ చర్చ్ ఏజ్ సంఘ కాలాన్ని స్మరణ సంఘంతో పోల్చి దేవుడు వర్తమానం అందించున్నారు. ఎఫెసు సంఘము కాలం మనం గమనించినట్లయితే క్రీస్తు శకము 31వ సంవత్సరం నుండి 100వ సంవత్సరం వరకు ఉన్నటువంటి కాలాన్ని ఎఫెసు సంఘానికి ఇచ్చిన వర్తమానం ద్వారా దేవుడు ఆ పట్టణమునకు, ఆ యొక్క కాలం నాటి సంఘమునకు దేవుడు ఇచ్చున్నారు. ఈ స్మరణ సంఘం యొక్క సంఘ కాలాన్ని మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు శకం 100 నుండి 313 వరకు ఈ యొక్క స్మరణ సంఘ కాలము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 2:8, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ స్మరణ సంఘంతో మాట్లాడుతూ మొదటి వాడును కడపటి వాడును అనే మాటను చెబుతున్నారు. కారణం ఏంటంటే ఆయన ఆదియు అంతమునై ఉన్నారని. గ్రీకు భాషలో మనం చూసినట్లయితే ఆల్ఫా అండ్ ఒమేగా. ఆల్ఫా అనేది గ్రీకు భాషలో ఆ లెటర్స్లో మొదటి అక్షరం, చివరి అక్షరం ఒమేగా.
కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాము, కొన్ని ప్లేసుల్లో A to Z స్టోర్ అనే పేరును మనం చూస్తున్నాం. అంటే ఆ స్టోర్లో ఏ వస్తువు అయినా సరే దొరుకుతుందని A to Z స్టోర్ అని పెట్టుకుంటున్నారు. అదే రీతిగా ఇక్కడ ఆల్ఫా అండ్ ఒమేగా, మొదటివాడు కడపటివాడు అని ప్రభువు ఆయన గూర్చి చెప్పుకుంటున్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఆయన నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, ఆయన సమస్తమై ఉన్నాడు అనే మాట భావాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఈ సంఘముతో యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా ఐడెంటిఫై చేసుకుంటున్నారంటే మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా అనే మాటను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ప్రాణం పెట్టి మనకు బదులుగా ఆయన సిలువ మీద ప్రాణం పెట్టినటువంటి విషయాన్ని మనం చూస్తున్నప్పుడు మనము రక్షణ భాగ్యం పొందాలని, తండ్రితో నిత్యము ఆ పరలోక రాజ్యంలో మనమందరం ఉండులాగిన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి ఒక మానవునిగా వచ్చి ఆయన మన కొరకై ప్రాణం పెట్టి ఆయన తిరిగి 3వ దినమున మృత్యుంజయుడై లేచున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని గెలిచినటువంటి, మృత్యువును జయించినటువంటి సజీవుడైన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మృతుడై మరలా బ్రతికినవాడు అని ఆయన ఐడెంటిఫై చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క సంఘానికి ప్రభువు ఆ మాట చెప్తున్నప్పుడు క్రీస్తు వారు మరణంను జయించిన రీతిగా విశ్వాసులు క్రీస్తు కొరకు ప్రాణం పెట్టినప్పటికీ వారు రెండవసారి వచ్చినప్పుడు యేసుప్రభువు వారు తిరిగి లేపుతారని ఆ పునరుత్థాన నిరీక్షణను వారికి అందిస్తూ ఉన్నారు. క్రీస్తు శ్రమానుభవం లేనివాడు కాడు, కానీ మనవలే ఆయన అన్ని విషయంలో, సమస్త విషయంలో ఆయన శోధింపబడినప్పటికీ ఆయన శోధన జయించినవాడు, శ్రమ పొందినప్పటికీ ఆయన శ్రమను ఆయన జయించినవాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 5 and 6, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమస్త సౌఖ్యములను, పరలోక భాగ్యములన్నిటిని కూడా ఆయన విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఒక రిక్తునిగా, దీనునిగా ఆయన ఈ లోకంలో ఆయన ఒక దాసుని స్వరూపమును ధరించుకొని ఒక రిక్తునిగా ఆయన ఈ లోకంలో మనలను రక్షణ భాగ్యం, పరలోక ఆ సౌభాగ్యాన్ని మనకు అందించాలని ఆయన దరిద్రుడిగా మారి ఉన్నారు. అయితే ప్రియులారా, ఆయన నీ కొరకు నా కొరకు ఆయన తను తాను రిక్తునిగా చేసుకుని ఉన్నారు. ఆయన మానవ స్వరూపాన్ని ధరించి మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన సిలువ మరణాన్ని పొంది ఉన్నారు. ఆ సిలువ మరణం పొందినటువంటి ఆ ప్రభువు పునరుత్థానంలో లేచి ఉన్నారు. ఆయన సజీవుడైన దేవుడు. అందుచేత ఈ యొక్క సంఘముతో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచినటువంటి ప్రభు అని ఆయన ఐడెంటిఫై చేసుకుంటున్నారు. ఆ యొక్క మాట క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పటికీ దేవుని శక్తి ద్వారా మరణంను జయించి లేచినారు కనుక అది క్రైస్తవులకు ఎంతో ఆదరణను అనుగ్రహించింది. ఆనాడు సంఘ సభ్యులు ఎంతో ఈ మాట ద్వారా ఆదరణ పొందుకుని ఉన్నారు. అదే రీతిగా 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 18 వరకు మనం చూస్తే, తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 18 వరకు. 1 Thessalonians చాప్టర్ 4 వర్సెస్ 15 to 18. ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపబడదుము. కాగా సదాకాలము ప్రభుతో కూడా ఉందుమనే మాటను మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన కొరకు శ్రమలు అనుభవించినప్పటికీ, ఆయన కొరకు కష్టాలు అనుభవించినప్పటికీ, వారు యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి వచ్చినప్పుడు యేసుక్రీస్తు కొరకు ఈ లోకంలో వారు జీవిస్తూ మరణించినప్పటికి కూడా వారు యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు తిరిగి లేపబడతారనే నిరీక్షణ వర్తమానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. స్మరణ సంఘంతో
దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం చూస్తే ప్రకటన గ్రంథం 2:9 రెవల్యూషన్ చాప్టర్ 2:9 రెవల్యూషన్ చాప్టర్ 2:9 నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి చేత నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. దేవుడు ఈ సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అంటున్నారు ప్రభు. కారణం ఏంటంటే ఈ సంఘ విశ్వాసులు క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించినందుకు ఈ యొక్క స్మరణ పట్టణంలో 3 దేవాలయాలను రోమ చక్రవర్తులు కట్టించారు. ఆ దేవాలయాల్లో ఈ రోమన్ చక్రవర్తుల యొక్క విగ్రహాలను నిలిపారు. ఆ రోమన్ చక్రవర్తులకు వారు పూజ చేయాలని అందరికి కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ క్రైస్తవులు సృష్టికర్త అయిన యేసుక్రీస్తుకు తప్ప, దేవునికి తప్ప మేము ఏ విగ్రహానికి కానీ ఏ మానవుడికి కానీ మేము పూజ చేయమని నిలబడినందుకు గాను వారి మీద కఠినమైన ఆంక్షలు విధించి వారి ఆస్తి అంతటిని కూడా ప్రభుత్వం వారు జప్తు చేసేసుకున్నారు. వారికి రావాల్సినటువంటి ఏ బెనిఫిట్స్ కూడా వారికి రాకుండా సమస్తం కూడా కట్ చేసేసారు. అందుచేత వీరు వారి యొక్క ఆస్తులు కోల్పోయారు, వారి యొక్క సమస్త సౌఖ్యాలను కోల్పోయారు, అన్ని బెనిఫిట్స్ కోల్పోయారు. అందుచేత వీరు కటిక పేదరికాన్ని అనుభవించున్నారు. అయినప్పటికీ వారు క్రీస్తునందు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. వారు క్రీస్తులో ధైర్యంగా ఉన్నారు. క్రీస్తులో వారు కొన్న వాటితో సంతృప్తి కలిగి ఉన్నారు. అందుచేత దేవుడు అంటున్నారు, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. మీరు బాహ్యంగా మీరు దరిద్రతను అనుభవిస్తున్నారు, కానీ ఆత్మీయంగా మీరు ధనవంతులని దేవుడు సెలవిస్తున్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6:10 2 Corinthians చాప్టర్ 6:10 అపోస్తలుడైన పౌలు గారు ఈ రీతిగా సెలవిస్తున్నారు, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము, ఏమియూ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగి ఉన్న వారము అని మాటను ఇక్కడ రాస్తూ ఉన్నారు. నిజమే, క్రీస్తు కొరకు మనం సమస్తం కోల్పోయినప్పటికీ, ఈ లోకంలో మనకు వచ్చే బెనిఫిట్స్ కట్ చేసేసినప్పటికీ మనము ఏమాత్రం కూడా మన విశ్వాసాన్ని విడిచిపెట్టవలసిన అవసరం లేదు ప్రియులారా. మనం ఈ లోకంలో ఒకవేళ పేదరికాన్ని అనుభవించవలసి వచ్చినా పరలోక మహిమలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినారు, మీరు పరలోకంలో మీ ధనం కూర్చుకున్నది. ఈ లోకంలో ఈ యొక్క ధనము ఎంత కూర్చుకున్నా ఏదో ఒక రోజున అది తుప్పు పడుతుంది, చిమ్మెట పట్టి నాశనం అయిపోతాయి, లేదంటే అవి ఏదో రీతిగా నాశనం అయిపోతాయి. కానీ యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. కానీ నేను పరలోకంలో ధనం కూర్చుకున్నట్లయితే అది ఏనాటికి కూడా నాశనం కాదు. అది ప్రభువు మనకిచ్చే స్వాస్థ్యము. ఆ పరలోక రాజ్యంతో మనం పోల్చుకుంటే ఏ లోకంలో ధనము భోగభాగ్యాలు ఏమాత్రం కూడా సరితూగవు. క్రీస్తు కొరకు సమస్తం కోల్పోయినా ఆయన కొరకు విశ్వాసకుడు ప్రియ సహోదరుడు సహోదరి, కొన్నిసార్లు మనలో చాలామంది విశ్వాసంగా జీవించినందుకు మీ కుటుంబంలో మీ గ్రామంలో మీరే యేసుక్రీస్తును మొదటిసారిగా అంగీకరించున్నారేమో. అందుచేత ఆ గ్రామంలో అందరూ కూడా మిమ్మల్ని వెలివేసిన వారిగా చూస్తున్నారేమో, మిమ్మల్ని ఒక అంటరాని వారిగా చూస్తున్నారేమో, మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా వెలివేసిన వారిగా చూస్తున్నారేమో. ప్రియ సహోదరుడా సహోదరి, నీవు ఏమాత్రం కూడా నీ మనసులో కృంగిపోవద్దు. స్మరణ సంఘ సభ్యులు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు దేవుని కొరకు సమస్తం కోల్పోయినప్పటికీ సంతోషంగా క్రీస్తు పరిమళ సువాసనగా వారు జీవించున్నారు. ఈ స్మరణ పట్టణము ఎఫెసు పట్టణం నుండి ఉత్తర భాగాన 50 మైళ్ళ దూరంలో ఉంది. ఈ స్మరణ పట్టణము ఒక గొప్ప వ్యాపార కేంద్రం. ఇక్కడ చక్కని పంటలు పండే, చక్కని కాయగూరలు పండ్లు లభించాయి. కాబట్టి చుట్టుప్రక్కల ప్రాంతాల వారు వచ్చి ఇక్కడ నుండి ఈ యొక్క ఆహారపు వస్తువులన్నీ కూడా కొనుక్కొని వెళ్తుండేవారు. ఇది చక్కని వ్యాపార కేంద్రం. అదే రీతిగా ఈ పట్టణంలో హోమర్ అనే ఒక చక్కని కవి గేయములు పాడుతూ చక్కని పద్యాలు రాస్తూ ఉండేవాడు. అందుచేత ఆయన్ని చూడాలని, ఆయన చెప్తున్న కవిత్వాన్ని వినాలని అనేక మంది ఇక్కడికి వస్తూ ఉండేవారు. అదే రీతిగా ఈ యొక్క పట్టణంలో గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి. రాజుగారికి ఇక్కడ ఆరాధన చేసేవారు. రాజుగారి యొక్క ఆలయాలు కూడా ఇక్కడ కట్టించారు. అందుచేత అనేక మంది ఈ యొక్క పట్టణానికి వస్తుండేవారు.
రాజుగారికి ఆయన యొక్క ఆలయాలు కట్టించారు కాబట్టి రాజుగారికి ఈ పట్టణం అంటే ఎంతో ఇష్టం, ఎంతో మక్కువ. ఈ పట్టణంలో విశ్వాసులు క్రీస్తు కొరకు స్థిరంగా జీవించారు. వారి సమస్తం కోల్పోయినప్పటికీ దేవునికి నమ్మకంగా జీవించారు. ఈ యొక్క పట్టణంలో పాలికార్ప్ అనే అపోస్తులైనటువంటి యోహాన్ గారి యొక్క శిష్యుడు పాలికార్ప్. ఈ పాలికార్ప్ గారు క్రీస్తు శకము 155 సంవత్సరంలో ఆయన సువార్త ప్రకటిస్తున్న కారణం చేత, రాజుగారికి పూజ చేయకూడదని చెప్తున్న కారణం చేత ఈయన్ని చంపివేయాలని ఈయనకు మరణశిక్ష విధించారు. ఆ మరణశిక్ష విధించినందుకు గాను ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఈయన్ని ఎలా చంపాలి అని కోరుతున్నప్పుడు వారందరూ కూడా గట్టిగా అరుస్తూ ఏమన్నారంటే, ఆయన్ని కాల్చివేసి చంపండి. అంటే మరి కట్లు ఎలా వస్తాయంటే, ఆ కట్లు మేము తీసుకొస్తామని ఒక విశ్రాంతి దినం జరిగినటువంటి సంఘటన ఇది. సంఘ చరిత్రలో మనం చూసినట్లయితే బిషప్ ఆఫ్ స్మర్నా పాలికార్ప్ గారు ఈయన్ని ఈ యొక్క ఒక గ్రీకుల ఆటల పోటీల ఉత్సాహ వేడుకలో, ఆ వేడుక జరుగుతున్న సమయంలో ఈయన్ని ఒక ప్రక్కన ఒక గుంజ కట్టి అందరూ కూడా ఈ యూదులందరూ కూడా కట్టెలు తీసుకొచ్చి ఆయన్ని అక్కడ కాల్చివేయడానికి సహకరించున్నారు. ఆ సమయంలో పాలికార్ప్ గారు ఆయన్ని కాల్చి చంపుతుంటే ఆయన సువార్త గీతములు పాడుతున్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. అయితే ఆయన స్వరాన్ని మోగపరచాలని చూస్తున్నారు, కానీ క్రీస్తు పరిమళ సువాసన, క్రీస్తు రక్షణ సువార్త సునాదము ఆగలేదు. దేవుడు అంటున్నారు, నువ్వు క్రీస్తు కొరకు శ్రమలు శోధనలు అనుభవిస్తున్నామేమో ప్రియ సహోదరుడు సహోదరి. మత్తయి సువార్త 5:10 మనం చూసినట్లయితే, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మాథ్యూ చాప్టర్ 5:10. క్రీస్తు కొరకు మనము, నీతి కొరకు మనము హింసింపబడినప్పుడు మనం ధన్యులమని, మనకు పరలోక రాజ్యం దేవుడు గ్యారంటీగా ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. తొలినాటి సంఘాల్లో, తొలినాటి సంఘ చరిత్రలో మనం చూసినట్లయితే అనేక మంది క్రీస్తును అనుసరించినందుకు గాను అనేక మంది వారి యొక్క ఆస్తులు కోల్పోయారు, వారి ప్రాణాలు కోల్పోయారు, వారి యొక్క కుటుంబ సభ్యులను కోల్పోయారు. అయినప్పటికీ వారి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కొందరైతే వారి గృహాలని, వారి యొక్క ఆస్తులను విడిచిపెట్టి కొండలకు అడవులకు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ దేవుని వారు విడిచిపెట్టలేదు. ఈ కడవరి కాలంలో కూడా తొలినాటి సంఘాల వలె ఈ కడవరి కాలంలో కూడా సాతానుడు శ్రమలు తీసుకురాబోతున్నారు. అయినప్పటికీ మనము ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా, స్మరణ సంఘ సభ్యుల వలె మనం కూడా విశ్వాసపాత్రులుగా ఉండాలి. మత్తయి సువార్త 24:21, మాథ్యూ చాప్టర్ 24:21, లోక సృష్టి మొదలుకొని ఇది వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఇది గ్రేట్ టైమ్ ఆఫ్ ట్రబుల్ గురించి చెబుతోంది. మహా గొప్ప శ్రమకాలం రాబోతుంది. అయితే దానియేలు గ్రంథం 12:1 మనం చూసినట్లయితే ఆ గ్రేట్ టైమ్ ఆఫ్ ట్రబుల్లో మన పక్షంగా ఎవరు నిలబడతారని వాగ్దానం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారు మన పక్షంగా నిలబడతారని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి మనము అధైర్యపడవలసిన పని లేదు, మనము ఆందోళన చెందవలసిన పని లేదు. కారణం ఏంటంటే మన ప్రభు మన తోడుగా ఉంటారు, మనల్ని విడిచిపెట్టరు. మనము దేవునికి సాక్షులుగా జీవించి ఆయన కొరకు ప్రాణాలు అర్పించే పరిస్థితి ఏర్పడినప్పటికీ ఆ ప్రాణాలు అర్పించడానికైనా మనం సిద్ధంగా ఉండాలి. కారణం ఏంటంటే ఎవరైతే క్రీస్తు కొరకు హింసను అనుభవిస్తున్నారో, క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పిస్తున్నారో వారికి పరలోక రాజ్యం గ్యారంటీగా దేవుడు అనుగ్రహించబోతున్నారు. రెవల్యూషన్ చాప్టర్ 2:10, అపవాది మీరు శోధింపబడినట్లు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును. రెవల్యూషన్ చాప్టర్ 2:10. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ స్మరణ సంఘంతో అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగునన్నారు. 10 దినములు అంటే బైబిల్ ప్రవచన కాలంలో, ప్రవచనాల్లో ఒక దినం ఒక సంవత్సరానికి సూచనగా ఉంది. సంఖ్యాకాండం 14:34 అదే రీతిగా యెహెజ్కేలు 4:6 మనం చూసినట్లయితే దేవుడు సంవత్సరం ఒకటింటికి ఒక దినం చెప్పు నేను నిర్ణయించున్నాను అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఇయర్ డే ప్రిన్సిపల్ ప్రకారంగా
10 దినములు అంటే 10 సంవత్సరములు. క్రీస్తు శకము 303 సంవత్సరం నుండి 313 సంవత్సరం వరకు ఎంపరర్ డయోక్లీషియన్, చక్రవర్తి అయినటువంటి డయోక్లీషియన్ 10 సంవత్సరాలు ఎంతో గొప్ప తీవ్రమైనటువంటి హింసను కలుగజేస్తున్నాడు. ఆ సమయంలో విశ్వాసులు క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించున్నారు. అనేక మంది వారి ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. అయినప్పటికీ అనేక మంది వారి యొక్క సమస్తం కోల్పోయి ఉన్నారు. కొందరైతే వారి యొక్క చేతులు కోల్పోయారు, కొందరైతే వారి కాళ్ళు కోల్పోయారు, కొందరైతే వారి ముఖం మీద గాయాలు మచ్చలతో ఉన్నారు. అయినప్పటికీ ప్రభు కొరకు నింద గొప్ప భాగ్యం అని వారు ఎంచుకొని ఉన్నారు. వారు ప్రభు కొరకు నమ్మకంగా జీవించున్నారు. ప్రభువు ఈ సంఘంకి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే 7 సంఘాల్లో ఈ స్మరణ సంఘానికి, ఫిలదెల్ఫియా సంఘానికి ఎటువంటి నిందారోపణ దేవుడు చేయలేదు. అంతా కూడా అభినందనే దేవుడు చేస్తున్నారు. మిగిలిన సంఘాలతో మిగిలిన సంఘాల గురించి మనం చూస్తే ఆ సంఘాల్లో ఉన్నటువంటి తప్పును దేవుడు ఖండించున్నారు. కానీ ఈ యొక్క స్మరణ సంఘంలో ఎటువంటి తప్పు లేదు. వారు క్రీస్తు కొరకు నమ్మక పాత్రలుగా జీవించున్నారు. ప్రియ సహోదరి, నీవు నేను నమ్మక పాత్రలుగా జీవించాలని ప్రభు కోరుతున్నారు. ప్రకటన గ్రంథం 2:10 మనం చూసినట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 2:10 ప్రాణాపాయం వచ్చినను నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఎంత గొప్ప భాగ్యము! దేవుడు అంటున్నారు, ప్రాణాపాయం వచ్చినను నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. నిత్య జీవ ప్రదాతి అయిన దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడినప్పటికీ డోంట్ గివ్ అప్ యువర్ ఫెయిత్. దేవుని కొరకు స్థిరంగా నిలబడు, దేవుని కొరకు నమ్మకంగా జీవించు. ప్రభువు ఈ యొక్క స్మరణ సంఘంతో చెబుతున్నారు, ప్రాణాపాయం వచ్చినను నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదన్నారు. ప్రభువు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము ఆ స్మరణ సంఘానికి ఈనాడు మనకు కూడా ఇస్తున్నారు. మనము ప్రాణాపాయం వచ్చినను, ఈ కడవరకాలలో గొప్ప శ్రమ సాతానుడు తీసుకొచ్చినప్పటికీ, మన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడినప్పటికీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసం కాపాడుకుంటుని ఆ జీవాధిపతి అయిన ప్రభు నా కొరకు జీవ కిరీటము సిద్ధపరుచున్నారు అని అపోస్తలుడు పౌలు గారు నా పరుగును కడముట్టించుతునని, నా విశ్వాసం కాపాడుకుంటున్నాను ఎలా చెప్పినారో ఆ రీతిగా మనము మన విశ్వాసాన్ని కాపాడుకుందాము, దేవుని కొరకు సాక్షులుగా జీవిద్దాము. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు కలుగచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, సర్వశక్తిమంతుడా, స్మరణ సంఘం నుండి మీరు మాకు నేర్పించినటువంటి గొప్ప ఆత్మీయ పాఠాలకే మీకు వందనాలు. వారిని మాకు మార్గదర్శకులుగా మాదిరిగా ఉంచినందుకు వందనాలు. వారి వల్ల మేము కూడా మీ కొరకు నమ్మకంగా జీవించి భాగ్యం దయచేయమని, మీరు రెండోసారి వచ్చినప్పుడు మీరు ఆకలిని ఎత్తబడి భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామపేట వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, ఈ ప్రకటన గ్రంథం ముందు నిరీక్షణ అనే ఈ వర్తమానాలను క్రమం తప్పకుండా యూట్యూబ్ ద్వారా కానీ హోప్ టీవీ ఛానల్లో మీరు క్రమం తప్పకుండా వీక్షిస్తూ ఉండండి. ఒకవేళ ముందు కార్యక్రమాలు మీరు మిస్ అయినట్లయితే యూట్యూబ్లో వీక్షించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.